ఫస్ట్ వన్, మ్యాచ్ ద ఫాలోయింగ్ కరెక్ట్లీ. ఈ క్రింది వాణిని ఇచ్చిన వాటిని సరిగా జతపరచము అనేది క్వశ్చన్ ఇచ్చాడు. ఈ క్వశ్చన్ ఏంటంటే యాక్చువల్‌గా మనకి తెలంగాణ హిస్టరీ మరియు తెలంగాణ ఉద్యమంలో సంబంధించినటువంటి ప్రశ్న. గత ఎగ్జామ్‌లో నంబర్ ఆఫ్ టైము ఈ విధముగా ఎన్నో మోడల్స్ ప్రకారం ఈ క్వశ్చన్ చాలా సార్లు రిపీట్ అయింది. కాబట్టి దీన్ని చదివే ముందు ఫస్ట్ అసలు ఈ క్వశ్చన్ ఏంటి? అసలు ఈ క్వశ్చన్ దేనికి సంబంధించినది? అనే వాటి మీద డిస్కస్ చేయాలి. ఫస్ట్ వన్, క్యాస్ట్, డిపెండెంట్ క్యాస్ట్ అని ఇచ్చాడు. ఒక కులం ఉంటుంది. ఆ కులం మీద ఆధారపడ్డ వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఆ యొక్క డిపెండెంట్ కులం వాళ్ళు ఏ కులం మీద ఆధారపడి ఉంటారు అనేది ఇప్పుడు మనం ఎక్స్‌ప్లెయిన్ చేసే క్వశ్చన్‌గా గుర్తుపెట్టుకోవాలి. ఫస్ట్ వన్ క్వశ్చన్ వచ్చేసరికి గామల్ల అనేది గామల్ల అనే వాళ్ళ మీద వీళ్ళు మనకి డిపెండింగ్ ఉంటారు. ఎవరు డిపెండింగ్ ఉన్నారంటే యానాదులు అనేవాళ్ళు డిపెండింగ్ ఉండాలి. రెండోది, క్యాస్ట్ వాళ్ళు బ్రాహ్మణ్స్ అని ఇచ్చారు. ఈ బ్రాహ్మణ్స్ మీద మనకి డిపెండింగ్ ఉన్నటువంటి క్యాస్ట్ ఎవరని అడిగితే విప్ర వినోదులు ఉంటారు. విప్ర వినోదులు ఉండాలి. నెక్స్ట్ వన్, మూడోది వచ్చేసరికి ముదిరాజ్ అని క్యాస్ట్ ఉంటుంది. ముదిరాజ్, ఈ ముదిరాజ్ అనే వాళ్ళ మీద మనకి పాండవాస్ అనేవాళ్ళు ఉండాలి. తర్వాత నెక్స్ట్ వన్ పద్మశాలి. మిగతా మనకి ఆన్సర్ ఏదైతే ఉంటుందో వాళ్ళని సాధన వారియర్స్ అంటారు. ఈ క్వశ్చన్ నెంబర్ ఆఫ్ టైం రిపీట్ అయింది. ఇప్పుడు ఎగ్జాంపుల్ తీసుకుంటే గామల్ల దానికి ఏ ఆన్సర్ ఉండాలి? బ్రాహ్మణ్స్ అనేదానికి డి ఆన్సర్ ఉండాలి. తర్వాత ముదిరాజు అనేదానికి సి ఆన్సర్ ఉండాలి. పద్మశాలి అనేదానికి సాధనాసురులు ఉండాలి. కాబట్టి ఆన్సర్ సి ఆన్సర్ కరెక్ట్‌గా గుర్తుపెట్టుకోండి. ఈ క్వశ్చన్ నెంబర్ ఆఫ్ టైం రిపీట్ అయింది. రేపు జరగబోయే ఎగ్జామ్స్‌లో కూడా ఈ విధంగా ఇదే క్వశ్చన్ వస్తుందని చెప్పట్లేదు. కాకపోతే ఈ క్యాస్టులు వాళ్ళ మీద ఆధారపడ్డ ఆశ్రిత కులాలు అనే క్వశ్చన్ ఇచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ క్వశ్చన్ మీద ఎక్కువ బాగా ఫోకస్ చేయడానికి ట్రై చేయండి.